Sir, good morning, sir. Very good morning, sir. Welcome to Zoom section. థ్యాంక్ యూ మేడం. వాయిస్ క్లియర్ గా ఉందా మేడం? Clear is sir, okay. సో థ్యాంక్ యూ అండి. Thank you, sir. Sir, ఏమన్నా సిగ్నల్ ప్రాబ్లం ఉంటే నేను ఇన్ఫార్మ్ చేస్తా. కంటిన్యూ చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. సో గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో వెరీ గుడ్ మార్నింగ్ టు మై గ్రేట్ అప్లైనర్స్, బాలా వెంకటేశం సార్, రమేష్ జోపల్లి సార్, రచన మేడం, బేబీ మేడం, పాండు సార్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. సో నా పేరు శ్రవణ్ కుమార్ అండి. ప్రజెంట్ నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను హైదరాబాద్లో. సో వర్క్ చేసుకుంటూ నేను వెట్టిఎంని వెస్టేజ్ని పార్ట్ టైంగా చేస్తున్నాను. సో ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి వెస్లిన్ క్యాప్సూల్స్. వెస్లిన్ మన వెస్టీజ్లో ఉన్న వెయిట్ మేనేజ్మెంట్ మిషన్ గురించి నేను మాట్లాడబోతున్నాను. సో దీని గురించి చెప్పే ముందు Recording in progress. దీని గురించి చెప్పే ముందు నా గురించి చిన్న ఇంట్రొడక్షన్. నా పేరు శ్రవణ్ కుమార్. ఒక 14 సంవత్సరాలుగా నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్లో వర్క్ చేస్తూ వస్తున్నాను. మేము ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేస్తుంటాం. సో ఈ కూర్చొని వర్క్ చేస్తూ ఉండడం వల్ల నాకేంటంటే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ రావడం జరిగింది ఒక మూమెంట్లో. సో దానికోసం బయట నేను రకరకాల మెడిసిన్ యూజ్ చేయడం జరిగింది. నాకు అంత రిజల్ట్ నాకు రాలేదు. జస్ట్ నేను ఈ మన వెస్టేజ్లో ఉన్న గ్లూకోజమైన్, కొలాజన్, ఫ్లాక్స్ ఆయిల్, ఓకేనా. సో ఈ సప్లిమెంట్స్ నేను యూజ్ చేసుకోవడం వల్ల నేను బ్యాక్ పెయిన్ ప్రాబ్లం, నెక్ పెయిన్ ప్రాబ్లం నుంచి బయటపడడం జరిగింది. అంటే నేను వాటితో పాటు ఇంకా మిగిలిన సప్లిమెంట్స్ కూడా యూజ్ చేశాను. దాంతో పాటు ఫిజికల్ ఎక్సర్సైజ్. మనం ఎన్ని సప్లిమెంట్స్ ఏవి తీసుకున్నా కూడా వాటికి తోడుగా మన శరీరానికి కావలసిన బలాన్ని మనం అందించాలి. సప్లిమెంట్లు మనం ఇస్తున్నాం, ఫుడ్ని మనం ఇస్తున్నాం, బట్ ఆ ఫుడ్ని అబ్జర్వ్ చేసుకోవాలంటే దానికి ఈ సప్లిమెంట్లో ఉన్న పవర్ నాకు అర్థమైన తర్వాత నేను బిజినెస్ లాగా టేకప్ చేసి నేను చేసుకుంటూ వస్తున్నాను. సో నేను పార్ట్ టైం జస్ట్ యాక్టివ్గా పార్ట్ టైం చేయబట్టి నేను ఒక 8 to 10 months అవుతుంది. సో ప్రజెంట్ సిల్వర్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాను. సో ఓకేనా, దట్స్ సంథింగ్ అబౌట్ మీ. ఇంకా సబ్జెక్ట్లోకి వెళితే మన భారతదేశంలో నేను స్క్రీన్ షేర్ చేశాను మేడం, ఒకసారి కన్ఫర్మ్ చేస్తారా మీరు చూడగలుగుతున్నారో లేదో? సార్ ఓకే సార్, షేర్ అవుతుంది. 1 సెకండ్ పెట్టి నేను మళ్ళీ షేర్ చేస్తాను. ఫుల్ స్క్రీన్ వస్తున్నట్లేదు. అంటే సిస్టమ్ మొత్తం పడుతుంది సార్, ఓన్లీ పిక్కే పడట్లేదు. జస్ట్ మొత్తం చూపిస్తుందండి. అవును సార్. ఓకే, ఫైన్. సో సార్ వెయిట్ వాయిస్ మేనేజ్మెంట్ మెసేజ్ చేస్తున్నారు సార్. ఇప్పుడు వస్తుందండి మేడం. సో మన భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే తీసుకునే ఆహారపు అలవాట్లు. ఒకప్పుడు మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాలలో కూడా ఎక్కడా కూడా ఈ మైదా వాడకం అనేది లేదు. సో ఇప్పుడు ఆ మైదా వాడకం అనేది పెరిగిపోయింది. అంటే బ్రెడ్ రూపంలో, బర్గర్ల రూపంలో, పిజ్జాల రూపంలో ప్రతిదీ కూడా మైదానే. జంక్ ఫుడ్ మనకి ఈ మధ్య స్కూళ్ళలో కూడా నేర్పిస్తున్నారు. జంక్ ఫుడ్ ఈజ్ నాట్ హెల్తీ అని చెప్పేసి. ఒకప్పుడు బిస్కెట్లు తినడం, చాక్లెట్లు తినడం ఒక స్టేటస్ సింబల్ లాగా ఉండేది.
బట్ ఇప్పుడు అది తింటుంటే గూడా తినే వాళ్ళకి అని జెప్పేసి స్కూళ్ళ నుంచి నేర్పించుకుంటూ వస్తున్నారు. సో, ఓకేనా? ప్రపంచంలో ప్రతి నలుగురిలో ఒకరు ఓవర్ వెయిట్‌తో బాధపడుతున్నారండి. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారంగా ప్రపంచంలో ప్రతి నలుగురిలో ఒకరు ఓవర్ వెయిట్‌తో బాధపడుతున్నారు. సో, దీనికి కారణాలేమై ఉండొచ్చు? కారణాలేమై ఉండొచ్చు అంటే శరీరానికి కావాల్సినంత శ్రమ లేకపోవడం మొదటిది. ఒకప్పుడు పని ఎక్కువగా ఉండేది. శారీరకంగా పని ఎక్కువగా ఉండేది. దానివల్ల ఎక్సెస్ కొవ్వు అంటే అధిక కొవ్వు మన శరీరంలో చేరినా గూడా అది కరిగిపోయేది ఆ పని వల్ల. జెంట్స్‌కైతేనేమో పొలం పనులు గాని, లేదంటే ఇతరత్రా పనులు గాని, లేడీస్‌కి ఇంట్లో పనులు చేసే వాళ్ళకైతే అంతకుముందు మిక్సీలు గాని, గ్రైండర్‌లు గాని, వాషింగ్ మెషిన్‌లు గాని, ఇల్లు తుడిచి ప్రతి చోట గూడా ఇల్లు తుడిచేయాలని ఇంట్లో వాళ్ళకి ఇంట్లో చేసే పని మనుషులు గాని ప్రతి చోట ఉండేవాళ్ళు గాదు. సో, ఈ పనులు ఎవరికి వాళ్ళుగా చేసుకునేవాళ్ళు. కాబట్టి శారీరక శ్రమ ఎక్కువగా ఉండడం కారణంగా వాళ్ళకి అధిక కొవ్వు సమస్య ఉండేది కాదు. ఇప్పుడు ప్రతి చోట మెషిన్‌లొచ్చేసాయి. ఈవెన్ ఈరోజు వ్యవసాయంలో గూడా మెషిన్‌లొచ్చేసినాయి. ఇంకా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పరిస్థితి సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లనే కాదు సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో కూర్చొని పనిచేసే వాళ్ళ పరిస్థితి అంతా కూడా కూర్చొని పని చేయడమే. సో, ఒబెసిటీకి ఒక ప్రధాన కారణంగా చెప్పొచ్చు. వీటితో పాటుగా జంక్ ఫుడ్ తినడం. చిన్న పిల్లల్లో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఇంకోటి వారసత్వంగా వచ్చే ఈ ఒబెసిటీ కారణం ఒకటి. సో, వీటి వల్ల ఏమేం సమస్యలు రావచ్చు? ఒబెసిటీ కారణంగా ఏమేం సమస్యలు రావచ్చు? ఈరోజు చూడడానికి బొద్దుగా పిల్లలు కూడా ఈరోజు చూడడానికి బొద్దుగా కనిపిస్తారు బావుంటది. కానీ అది నిజంగా హెల్తీయా అంటే కాదండి. కొంతవరకు ఉండడం వేరు. కానీ మొత్తం గుండ్రగా ఓవర్ వెయిట్‌తో ఉండడం అనేది వాళ్ళకి గూడా సమస్యగానే మారుతది. ఎందుకంటే ఆ ఓవర్ వెయిట్‌ని మేనేజ్ చేయడానికి కావాల్సిన హెల్తీ ఫుడ్ అనేది వాళ్ళకి అందట్లేదు. ఆరోగ్యకరమైన ఆహారం అందట్లేదు. వాళ్ళకి ఏది అందిస్తున్నామంటే మళ్ళీ సేమ్ ఆహ్, జంక్ ఫుడ్సే అందిస్తున్నారు. తింటున్నారు గదా! ఇష్టంగా తినని అని జెప్పేసి అందిస్తున్నారు. సో, అది ఎలాంటి సమస్యలకు దారి తీయబోతుందని చూస్తే క్యాన్సర్ ఫస్ట్ ప్లేస్‌లో ఉందండి. క్యాన్సర్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. అధికంగా కొవ్వు శరీరంలో పేరుకుపోవడం వల్ల జీవక్రియ అనేది మందగిస్తుంది. సో, దానివల్ల పీరియడ్స్‌లో సరిగ్గా పీరియడ్స్ ప్రాబ్లమ్ రావడం, ఫ్యాటీ లివర్ అంటే లివర్ సంబంధిత సమస్య రావటం, నిద్ర సంబంధిత సమస్యలు రావటం, ఈ ఒబెసిటీకి వల్ల వచ్చే సమస్యలలో కొన్ని. వీటితో పాటు గుండె పని సంబంధిత సమస్యలు, అధిక బరువు కారణంగా జాయింట్ పెయిన్స్. వెయిట్ అంతా ఎక్కడ పడుతుంది? మన శరీరంలో బరువంతా మోయాల్సింది మళ్ళీ మన మోకాళ్ళే. కాబట్టి సో, మోకాళ్ళలో నొప్పులు రావటం, షుగర్ వ్యాధి, ఇవన్నీ ఇన్ని రకాల కారణాలు. సో, ఇన్ని రకాల మనకు సమస్యలు. ఇన్ని రకాల సమస్యలు ఇవి వస్తున్నప్పటికి కూడా నోరు కట్టేసుకొని ఉండలేరు. ఎందుకంటే నాలుక లాగేస్తూ ఉంటది. నాలుక లాగేస్తూ ఉంటది.
దానివల్ల ఫుడ్ తినడం అనేది కంట్రోల్ చేసుకోలేరు. సో, మరి ఎలా మేనేజ్ చేయాలి దీన్ని? ఒక పక్క ఆకలైతుంటది. అలవాటైపోయి ఉంటది గాబట్టి. ఆకలేస్తుంటది. లేదంటే నాలుక లాగేస్తూ ఉంటది. సో, మన శరీరంలో కొవ్వనేది యాక్చువల్‌గా ఎందుకు ఏర్పడతది? ఎందుకు ఏర్పడుతుందంటే, మన శరీరం చేస్తున్న శ్రమకు మించి గనక మనం ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటే, మనం పడే శ్రమకి మించిన ఎక్కువ ఆహారం మనం తీసుకుంటే, మన శరీరం ఏం చేస్తుందంటే, ఆ వచ్చిన బలాన్ని శరీరంలో ఏదో ఒక మూలకు దాచిపెడతదనమాట. సో, ఎందుకు దాచిపెడతది అంటే, ఫ్యూచర్ అవసరాల కోసం. ఇంత ఎక్కువ తింటున్నాడు ఈ మనిషి అంటే, బహుశా ఫ్యూచర్‌లో అవసరం పడతది కావచ్చు అని చెప్పేసి ఒక పక్కకు దాచిపెడతది. ఆ దాచిపెట్టడం అనేది కొందరికి పొట్ట భాగంలో ఎక్కువుంటది. కొందరికి శరీరమంతా ఉంటది. సో, అది దాచిపెట్టి ఏం చేస్తదంటే, ఈ శరీరం చుట్టుపక్కల దాచిపెట్టిన తర్వాత ఇంకా ఎక్కువైపోతున్నట్టయితే కొవ్వు నెమ్మదిగా ఏం చేస్తది, ఇక నా వల్ల కాదురా బాబోయ్! అని చెప్పేసి మన బ్లడ్ వెసెల్స్‌లో దాచిపెట్టడం స్టార్ట్ చేస్తది. లివరు, బ్లడ్ వెసెల్స్ ఇగ అది ఎక్కడ సందు దొరికితే అక్కడ దాచిపెట్టడం స్టార్ట్ చేస్తది. అక్కడి నుంచి మనకు ప్రాబ్లమ్స్ అనేది బయటపడడం మొదలవుతది. సో, దీన్ని ఎలా మేనేజ్ చేసేసుకోవచ్చు మరి? వర్కౌట్స్ చేయాలంటే శరీరం సహకరించాలి ఫస్ట్. సో, లావుగా ఉన్న వాళ్ళకి, ఎక్సెస్ వెయిట్‌తో బాధపడే వాళ్ళకి శరీరం సహకరిస్తుందా? ఎక్కువ వర్కౌట్స్ చేయాలని ప్రయత్నం చేస్తుంటారు. హ్మ్. వీళ్ళు ఆల్రెడీ లావుగా ఉండడం వల్ల హెవీ వర్కౌట్స్ గనుక చేస్తే నీస్ డ్యామేజ్ అవుతాయి. అంటే మోకాళ్ళు పాడైపోతాయి. లేదంటే ఇంకొక హెల్త్ ఇష్యూ స్టార్ట్ అవుతది. సో, మరి ఎలా మేనేజ్ చేసుకోవచ్చు దీన్ని? స్లోగా మన శరీరాన్ని కంట్రోల్‌లోకి ఏ విధంగా తీసుకురావచ్చు అని చూస్తే, ఇలాంటి వాటి కోసం వచ్చిన సొల్యూషనే మన విస్టీజ్ స్లిమ్ పాసిబుల్. ఓకేనా? సో, విస్టీజ్ స్లిమ్ పాసిబుల్. మేడం ఫుల్ స్క్రీన్ వస్తుంది గదా! సార్ ఓకే. సో, దీంట్లో విస్టేజ్ స్లిమ్ పాసిబుల్‌లో ఏమేం ఆప్షన్స్ మనకి ఏమేం ప్రొడక్ట్స్ ఉంటాయి? ఎట్లా ఏమేం పనిచేస్తాయి? ఎట్లా పనిచేస్తాయి? అనేది ఒకసారి చూద్దాం ఇది. సో, విస్టేజ్ స్లిమ్ పాసిబుల్ ఈ సెక్టార్‌లో ఈజీగా మనం వెయిట్ మేనేజ్‌మెంట్ ఏ విధంగా చేసుకోవచ్చు? ఎందుకంటే వెయిట్ మేనేజ్‌మెంట్ చేయాలంటే క్యాలరీస్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. కొంతమంది ఒక దాన్నేమంటారు? వేయింగ్ మిషన్ కొనుక్కుంటారు. త్రాసు కొనుక్కుంటారు. తీసుకొని 200 గ్రాముల ఆహారం తూకం వేసుకొని మరి తింటుంటారు. అయినా గూడా లావు తగ్గరు. ఎందుకు అంటే అది తిన్న తర్వాత మళ్ళీ ఇంకొక ముద్ద తినాలనిపిస్తది. మళ్ళా పెట్టుకొని మళ్ళీ తింటారు. ఎందుకంటే మనసుని కంట్రోల్ చేసుకోవడం కష్టం కాబట్టి. బట్ మరి ఏ విధంగా మేనేజ్ చేసుకోవచ్చు? అన్నం తినడం మొదలుపెట్టేస్తే తృప్తి చెందేదాకా మనం తినకుండా ఆగం. మరి ఆల్టర్‌నేట్ ఏమైనా ఉంది అంటే మనకుంది. సో, అదే వెస్లిమ్ షేక్. ఈ వెస్లిమ్ షేక్ అనేది అతి ముఖ్యమైన వెయిట్ మేనేజ్‌మెంట్ ఐటెమ్. దీంతో పాటు వెస్లిమ్ టీ, వెస్లిమ్ క్యాప్సూల్స్. సో, ఇవి ఏమేమి ఇంగ్రీడియెంట్స్‌తో తయారవుతాయి? అవి ఏమేం పనులు చేస్తాయి? వాటి ధర ఎంత ఉంటుంది? సో, ఎలా వాడుకోవాలనే విషయాలు ముందు స్లైడ్‌లో నేను చెప్తాను. సో, బేసికల్‌గా వెయిట్ మేనేజ్‌మెంట్‌కి సంబంధించి వెస్టీజ్‌లో ఉన్న 3 ముఖ్యమైన ప్రొడక్ట్స్ వెస్లిమ్ షేక్, వెస్లిమ్ టీ, వెస్లిమ్ క్యాప్సూల్స్. సో, ముందుగా వెస్లిమ్ క్యాప్సూల్స్. ఇవి ఎలా పనిచేస్తాయి?
ఎలా పనిచేస్తాయని చూస్తే, ఇది బేసికల్‌గా తయారయ్యేది ఒక 3, 4 రకాల ముఖ్యమైన ఆహ్, ఇంగ్రీడియెంట్స్ నుంచి తయారవుతది. మొదటిదొచ్చేసి అప్టోనియా వల్గారిస్. దీన్ని ప్రిక్లీ బేర్స్ అని గూడా అంటారు. ఇది ఒక రకమైన మన బ్రహ్మజెముడు, నాగజెముడు అని ఎడారి అట్లాంటి మొక్కలుంటాయిగా, ఆ మొక్కల నుంచి ఇది తయారవుతది. దీనిలో ఏందంటే ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటదనమాట. సో, ఈ ఫైబర్ అనేది ఏం చేస్తుంది అంటే, మన ఆకలిని తగ్గిస్తది. మన ఆకలిని తగ్గిస్తది. దాంతో పాటు మన శరీరంలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్‌ని యూజ్ చేసుకోవడం అనే దాన్ని కూడా కొంచెం నెమ్మదిగా జరిగేలా చేస్తది. దానివల్ల ఏమవుతది అంటే, గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి మన శరీరంలో ఎక్కువ సేపు ఉండటం వల్ల, మనకు నీరసం అనేది అనిపించదు. అంటే భోజనం చేయకపోవడం వల్ల నాకు నీరసం వస్తుంది అనేది అనిపించదు. దాంతో పాటు ఇందులో ఉన్న ఫైబర్ వల్ల ఆకలి తగ్గుతుంది. సో, ఆ తగ్గడం వల్ల మనకేమొస్తదంటే ఫుల్‌గా ఉన్న ఫీలింగ్ అన్నమాట. అంటే నేను ఆకలి అంత అనిపిస్తలేదు గదా నాకు అనే ఒక ఫీలింగ్ అనేది మనకు క్రియేట్ చేస్తుంది బాడీకి. దానివల్ల అల్టిమేట్‌గా ఏం చేస్తాం మనం భోజనం తీసుకోవడం అనేది తగ్గిస్తాం. తినాల్సి వచ్చినా కూడా భోజనాన్ని తగ్గించి చేస్తాం. సో, నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి దీంట్లో ఉండే ఐటెమ్ గార్సినియా కాంబోగియా. సో, దీన్ని మలబార్ టామరిన్ అని గూడా పిలుస్తారు. అంటే మలబార్ చింతపండు అని కూడా పిలుస్తారు. సో, ఈ మలబార్ చింతపండు అనేది చేసేది ఏంటి అంటే, కొవ్వుని కరిగించడంలో చాలా అద్భుతంగా సహాయపడతది. దీన్ని ఏం చేస్తదంటే కొవ్వును కరిగిస్తూ, ఆ కరిగిన కొవ్వుని మన శరీరానికి శక్తిలాగా అందిస్తూ ఉంటుందన్నమాట. సో, దాంతో పాటు ఎమోషనల్ ఈటింగ్, ఎమోషనల్ ఈటింగ్ అనేది అంటే మనకు తినాలి, 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 అది తినాలి, ఇది తినాలి, అది తినాలి, ఇది తినాలి అనే ఈ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేస్తది. సో, మనం వెయిట్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లో ఉన్న వాళ్ళకి ఎదురయ్యే అతిపెద్ద సమస్య తినాలి, తినాలి, తినాలి అనే ఒక ఫీల్. సో, ఈ మలబార్ టామరిన్ ఏం చేస్తదంటే, ఆ తినాలి, తినాలి అనే ఫీల్‌ని తగ్గిస్తూ వస్తుంటది. ఆ ఎమోషన్‌ని తగ్గిస్తూ ఉంటది. దానివల్ల వాళ్ళ మనసు కంట్రోల్‌లో ఉంటది. సో, దీంట్లో ఉన్న నెక్స్ట్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి కొలీలియస్ పోర్క్సోలి. ఇది ఏం చేస్తుంది అంటే, లైపేజ్ అండ్ అడినైలేట్ సైక్లేస్ అనే ఒక 2 రకాల ఎంజైమ్స్‌ని ఇది మన బాడీలో క్రియేట్ చేస్తా ఉంటది. సో, ఇవి కూడా ఏం చేస్తాయంటే, మన బాడీలో నిరుపయోగంగా ఉన్న కొవ్వుని శక్తి రూపంలో మార్చడానికి చాలా అద్భుతంగా హెల్ప్ చేస్తాయి. దాంతో పాటు ఆకలిని మందగించేలాగా, అంటే ఆకలి తక్కువ అయ్యేలాగా చేస్తది. జీర్ణ వ్యవస్థ కొంచెం స్లోగా పనిచేసేలాగా ఇది ఎంకరేజ్ చేస్తదనమాట. దానివల్ల ఏమైతదంటే ఆకలి తక్కువగా అవుతది. ఉన్న కొవ్వు కరుగుతూ శక్తి రూపంలోకి మారుతూ ఉండడం వల్ల నీరసం అనేది రాదు. తినాలి, తినాలి అనే ఆ ఎమోషన్ అనేది ఆహ్, తగ్గేలా చేస్తది. సో, వెస్లిన్ క్యాప్సూల్స్‌లో ఉన్న ఇంకొక ముఖ్యమైన ఇంగ్రీడియెంట్ వచ్చేసి పైపరిన్. ఈ పైపరిన్ అనేది ఏం చేస్తదంటే, మన శరీరంలో ఉన్న కొవ్వు కణాలను సైజు తగ్గేలాగా చేస్తది. ఆ సైజు తగ్గేలాగా చేస్తది. హ్మ్. దాంతో పాటు మనకు లివర్‌లో ట్రైగ్లిజరైడ్స్ అని చెప్పేసి ఉంటాయి. ఇవి మన శరీరంలో ఎక్కువైతే మన హెల్త్ సమస్యలొస్తుంటాయి. సో, అవి రాకుండా ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేటిది తగ్గడానికి వెస్లిన్ క్యాప్సూల్స్‌లో ఉన్న ఈ పైపెరిన్ అనేది అద్భుతంగా పనిచేస్తుంటది. సో, ఓవరాల్‌గా ఈ వెస్లిన్ క్యాప్సూల్స్ అనేది మన శరీరంలో మెటబాలిజం అనేది అద్భుతంగా పెరగడానికి ఉపయోగపడుతది. దాంతో పాటు క్యాలరీస్ ఎక్కువగా ఖర్చయ్యేలాగా చేస్తూ ఎనర్జీ లెవెల్స్‌ని పెంచుతూ ఉంటది.
వెయిట్ మేనేజ్‌మెంట్‌లో మామూలుగా ఏమవుతుందంటే ఒక్కసారి డైట్ స్టార్ట్ చేసిన వాళ్ళు నీరసంగా కనిపిస్తా ఉంటారు. ఉత్సాహం అనేది ఉండదు. కానీ వెస్లిన్ క్యాప్సూల్స్ యూజ్ చేసుకున్న వాళ్ళకి శక్తి లాగానే ఉంటది. ఎనర్జీ కూడా పెరుగుతూ ఉంటది. దాంతో పాటు వెయిట్ మేనేజ్‌మెంట్ కూడా జరుగుతా ఉంటది. ఎందుకంటే ఆకలి తక్కువగా ఉంటది. కాబట్టి వెయిట్ మేనేజ్‌మెంట్ వాళ్ళు అనుకున్న వెయిట్ తగ్గుతూనే ఉంటారు. బట్ స్టామినా మాత్రం యాస్ ఇట్ ఈజ్ అట్లాగే ఉంటది. ఇంకోటి ఉల్లాసంగా ఉంటారు. ఉత్సాహంగా కూడా ఉంటారు. వెస్లిన్ క్యాప్సూల్స్‌లో నా ఇప్పుడు చెప్పిన 4 రకాల ఇంగ్రీడియెంట్స్ కారణంగా. సో, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వెస్లిన్ షేక్. ఈ వెస్లిన్ షేక్‌లో 2 రకాల ఫ్లేవర్స్‌తోనొస్తుంది. వెనిల్లా ఫ్లేవర్, మ్యాంగో ఫ్లేవర్. సో, టేస్ట్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటది. మన వెస్లిన్‌లో ఉన్న ఏ క్యాప్సూల్స్ కూడా ఏది కూడా టేస్ట్ కారణంగా ఇది నాకొద్దు, ఇష్టం లేదు అని ఎవరు అనుకోరు. ప్రతీది కూడా రుచికరంగా ఉంటది. ఎంకరేజింగ్‌గా ఉంటది. వాడడంలో ఇబ్బంది ఉండదు. కంప్లీట్‌గా యూజర్ ఫ్రెండ్లీ అన్నమాట. సో, దీంట్లో ఏమేమి ఇంగ్రీడియెంట్స్ ఉంటాయో ఒకసారి తెలుసుకుందాము. సో, దీంట్లో ఒక 9 రకాల ప్రోటీన్స్ ఉంటాయి. ఇది మన ఫిజికల్ గ్రోత్ అంటే మన శారీరక ఎదుగుదలకు సంబంధించి 9 రకాల ప్రోటీన్‌లు దీంట్లో ఉంటాయి. దీంతో పాటు అమైనో యాసిడ్స్ అనేవి దీంట్లో ఉంటాయి. దీనివల్ల ఏందంటే మనకు డైజెషన్‌లో ప్రాబ్లమ్స్ ఎట్లాంటి సమస్యలు తలెత్తకుండా ఇది అద్భుతంగా మేనేజ్ చేసుకుంటాది. వీటితో పాటు ఒక 20 రకాల వైటమిన్స్, మినరల్స్ మన శరీరానికి కావాల్సిన ఒక 20 రకాల ముఖ్యమైన వైటమిన్స్, మినరల్స్ అనేటివి ఈ వెస్లిన్ షేక్ ద్వారా మన శరీరానికి అందుతా ఉంటది. దానివల్ల ఏమవుతది అంటే ఈ 9 రకాల ప్రోటీన్స్, 20 రకాల వైటమిన్స్, మినరల్స్, ఈ అమైనో యాసిడ్స్ ఇవన్నీ ఉండటం వల్ల మన శరీరంలో న్యూట్రిషన్ లోపం అనేది లేకుండా ఉంటదన్నమాట. న్యూట్రిషన్ లోపం అనేది జరగకుండా బరువు తగ్గుతూ ఉండాలి. కానీ ఆరోగ్యంగా తగ్గుతూ ఉండాలి అనుకునే వాళ్ళకి ఇవి చాలా అద్భుతమైన అవకాశం. సో, మరొక ప్రొడక్ట్ వచ్చేసి వెస్లిన్ టీ. సో, టీ తాగడం అందరికీ ఇష్టమే. కానీ ఎలా తాగుతాము? టీ పొడి, పాలు, చక్కెర, దానిలో వేసి ఇంకా కొన్ని మసాలాలు. సో, నిజానికి మనం టీని పాలతో తాగొచ్చా? బహుశా 100లో 90% మంది తాగకూడదనే చెప్తారు. బట్ కంట్రోల్ చేసుకుంటారా అంటే లేదు. ఎందుకంటే పాలు మనం ఆ టేస్ట్‌కి అడిక్ట్ అయిపోయినాం కాబట్టి, మనం తాగడానికి అది పాలు లేకుండా తాగడానికి మనకు మనసొప్పుకోదు. సో, మన వెస్టీజ్‌లో ఉన్న టీ పొడి కూడా మనం ఇచ్చేటప్పుడు చెప్తాం. మీకేమైనా మైగ్రేన్ సమస్య గాని, లేదంటే ఇంకేమైనా ఆరోగ్య సమస్య ఉంది అంటే, అంటే గ్యాస్ ప్రాబ్లమ్ గాని, అల్సర్స్ ప్రాబ్లమ్ గాని, లేదంటే ఇంకా ఇతరత్రా ఏమైనా వాత, పిత్త సంబంధిత సమస్యలేమైనా ఉన్నాయంటే, మనం జస్ట్ వెస్లిన్ టీ పౌడర్‌తోని బాగా మరిగించుకొని అట్లే తాగమని చెప్తాం. అవసరమైతే కొంచెం తేనె వేసుకోండి అని చెప్తాం. కానీ మనలో ఎంతమంది మనం అట్లా చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేసుకోండి. సో, వెస్లిన్ టీ వచ్చేటప్పటికి ఇది గూడా చాలా అద్భుతమైన టేస్ట్‌ని కలిగి ఉంటది. సో, దీంట్లో ఏమేమి ఉంటాయనేది ఒకసారి చూద్దాము. దీంట్లో ఉండే ప్రధానమైన ఇంగ్రీడియెంట్స్ వెస్లిన్ టీ, గ్రీన్ టీ లీవ్స్ అన్నమాట. సో, ఈ గ్రీన్ టీ లీవ్స్ అనేటివి మనకు తేయాకు తోటలో అందులో చిగుర్ల నుంచి ఇది తీసుకుంటారు. చిగుర్ల నుంచి వీటిని తీసుకుంటారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి ఈ చిగుర్లలో.
దీనివల్ల ఏమవుతది అంటే, మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ అంటే విష పదార్థాలు ఏవైతే ఉంటాయో, అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. సో, సాధారణంగా మనకు ఇంట్లో టీ తాగినప్పుడు ఒక రిఫ్రెష్‌మెంట్ ఫీల్ అవుతా ఉంటారు. ఒక రిఫ్రెష్‌మెంట్ అంటే మనకేదో ఫ్రెష్ అయిపోయినట్టుగా టీ తాగగానే ఒక మంచి ఫ్రెష్ ఫీలింగ్ వచ్చినట్టుగా అనిపిస్తా ఉంటది. అలా ఎందుకు అనిపిస్తది అంటే, టీ తాగగానే దాంట్లో ఉన్న దాంట్లో ఉండే పదార్థాల వల్ల మనకు ఆ ఫీలింగ్ వస్తా ఉంటది. కానీ బయట టీలల్లో ఉండే రకరకాల డస్ట్, కలరింగ్ డస్ట్ గాని, ఫ్లేవరింగ్ డస్ట్ గాని ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతూ ఉంటది అంటే, మనకు అల్సర్స్ కూడా ఫార్మ్ అయితా ఉంటాయి. కానీ ఈ వెస్లిమ్‌లో నార్మల్ టీ అయినా, నార్మల్ టీ తాగినప్పటికీ మనకు ఉన్న అల్సర్స్ గాని, గ్యాస్ ప్రాబ్లమ్స్ గాని ఏమి ఉన్నా కూడా తగ్గిపోతా ఉంటాయి. ఎందుకు అంటే మనకు వెస్టీలో ఈ తీసుకునే టీ లీవ్స్ అన్నీ కూడా గ్రీన్ టీ లీవ్స్ అది కూడా చిగుర్ల నుంచే తీసుకొని తయారు చేస్తారు కాబట్టి, ఇవి తీసుకోవడం వల్ల మనకేంది శరీరంలో ఉన్న విష పదార్థాలనేవి బయటికి పోతాయి. ఇంకోటి మీకొచ్చే ఫ్రెష్‌నెస్ ఫీలింగ్ ఏదైతే ఉందో, ఆ ఫ్రెష్‌నెస్ ఫీల్ అంతకంటే బయట టీ కంటే ఎక్కువ ఫ్రెష్‌నెస్ అనేది మన టీతో వస్తది. సో, ఈ వెస్లిన్ టీలో కూడా అట్లనే గ్రీన్ టీ లీవ్స్ యూజ్ చేస్తారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటది. మలబార్ టామరిన్, మలబార్ చింతపండు అని చెప్పుకున్నాము. ఇందులో ఉన్న హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ అనేది ఆ ఇంగ్రీడియెంట్ ఏం చేస్తది అంటే, మన శరీరంలో ఉన్న చెడు కొవ్వుని తగ్గిస్తా ఉంటది. దాంతో పాటు ఆకలిని గూడా కొంచెం మందగించేలా చేస్తది. మరొక ఇంగ్రీడియెంట్ దీంట్లో ఉన్నది కాఫీ బీన్స్. గ్రీన్ కాఫీ బీన్స్. మనం బయట దొరికే కాఫీ ఏందంటే వాటిని తీసుకొని ఫ్రై చేసి చేస్తారు. దానివల్ల దాంట్లో ఉండాల్సిన కొన్ని రకాల ముఖ్యమైన ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఎగిరిపోతాయి. కానీ వెస్లిమ్ టీలో యూజ్ చేసే కాఫీ బీన్స్ అనేటివి గ్రీన్ కాఫీ బీన్స్. దీంట్లో అత్యధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి కూడా ఏం చేస్తదంటే మన శరీరంలో కొవ్వును తీసేస్తూ శరీరానికి కావాల్సిన మెటబాలిజంని అద్భుతంగా పెంచేలా చేస్తదనమాట. సో, కాఫీ తాగే అలవాటున్నా, టీ తాగే అలవాటున్నా వెస్లిమ్ టీలో ఈ 2 రకాల ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి మీకొచ్చే ఫ్రెష్‌నెస్ యాస్ ఇట్ ఈజ్ వస్తది. బట్ వాటి ద్వారా ఈ వెయిట్ మేనేజ్‌మెంట్‌కి సంబంధించి ఏదైతే కోరుకుంటున్నారో, అంటే బరువు తగ్గడం అనే విషయంలో ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో, దాన్ని చాలా అద్భుతంగా ఈ టీ యూజ్ చేయడం ద్వారా అచీవ్ చేయొచ్చు. సో, మరి వీటిని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి? ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అంటే, వెస్లిమ్ క్యాప్సూల్స్‌ని రోజుకి ఒక్క క్యాప్సూల్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. అది కూడా ఉదయం పరిగడుపున తీసుకోవాలి. వెస్లిమ్ క్యాప్సూల్స్‌ని ప్రతిరోజు ఉదయం పరిగడుపున తీసుకోవాలి. దీనివల్ల చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటది. రెండవది వచ్చేసి వెస్లిమ్ షేక్. ఈ వెస్లిమ్ షేక్‌ని ఒక 3 3 టీ స్పూన్స్ ఒక 300 ఎంఎల్ వాటర్ అంటే మనం వాటర్ తాగడానికి పెద్ద సైజు గ్లాసులు ఉపయోగిస్తాం. సో, ఆ పెద్ద సైజు గ్లాస్‌లో నీళ్లు లేదు అంటే స్కిమ్డ్ మిల్క్ అంటారు. మార్కెట్‌లో కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంటాయి. ఈ ప్యాకెట్ మిల్క్. వాటికంటే కూడా వాటర్ యూజ్ చేసుకోవడం ఉత్తమం. ఒక 3 స్పూన్‌లు అప్రాక్సిమేట్‌గా 25 గ్రాములు ఆ 300 ఎంఎల్ వాటర్‌లో కలుపుకొని తాగేస్తే సరిపోతది. సో, దీన్ని ఏ టైంలో తాగాలి అంటే రాత్రి డిన్నర్ సమయంలో. సో, ఇది హ్మ్, తాగేసేయాలంతే. మళ్ళీ డిన్నర్ చేయకూడదు. అంటే మనం రాత్రి భోజనం అనేది ఆపేసి దాని బదులుగా ఈ వెస్లిమ్ షేక్ తీసుకోవాలన్నమాట. దానివల్ల చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటది. మూడోదొచ్చేసి వెస్లిమ్ టీ. సో, ఈ వెస్లిమ్ టీ రోజుకి 3-4 సార్లు తీసుకోవచ్చు.
రోజుకి 3-4 సార్లు జస్ట్ దీంట్లో ఉన్న అంటే దీంట్లో మనకు స్పూన్ కూడా ఉంటది. దాంట్లో మనకెంత కావాలో క్వాంటిటీ ఒక స్పూన్ క్వాంటిటీ మనకు వేడి వేడి నీళ్ళతో గాని, వేడి వేడి నీళ్ళతోటి కలుపుకొని తాగటమే. దీన్ని మరిగించడం అట్లాంటి అన్ని అవసరాలు ఏముండదు. జస్ట్ మనము ఆహ్, వేడి వేడి నీళ్ళలో దీన్ని కలిపేసుకొని తాగితే టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటది. ఓకేనా. నెక్స్ట్ దీన్ని రోజుకి ఒక 3-4 సార్లు తీసుకోవచ్చు. సో, వెస్లిమ్ రేంజ్‌లో ఇప్పటివరకు మాట్లాడుకున్నది వెస్లిమ్ షేక్ గురించి మాట్లాడుకున్నాము. వెస్లిమ్ టీ గురించి మాట్లాడుకున్నాము. వెస్లిమ్ క్యాప్సూల్స్ గురించి మాట్లాడుకున్నాము. సో, వెస్లిమ్ క్యాప్సూల్స్‌ని ప్రతిరోజు ఉదయం పరిగడుపున తీసుకోవాలి. రోజుకి ఒకటి మాత్రమే. వెస్లిమ్ టీ వచ్చేసి రోజుకి 4 సార్లు వరకు తాగొచ్చు. మీరు రెగ్యులర్‌గా టీ తాగే అలవాటున్న వాళ్ళు ఎవరైనా సరే దాన్ని ఈ వెస్లిమ్ టీతో రీప్లేస్ చేసుకోవాలి. మీకొచ్చే ఫ్రెష్ ఫీలింగ్ అనేది, ఫ్రెష్‌నెస్ అనేది 100% దానికంటే ఎక్కువ దీని ద్వారా లభిస్తది. ఎందుకంటే దీంట్లో కాఫీ బీన్స్ ఉన్నాయి. ప్లస్ టీ లీవ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఫ్రెష్‌నెస్ అద్భుతంగా వస్తది. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటది. సో, ఫైనల్‌గా వచ్చింది వెస్లిమ్ షేక్. వెస్లిమ్ షేక్ అనేది డిన్నర్ టైమ్‌లో మనం ఇట్లా వేరే ఏ భోజనము చేయకుండా, భోజనం బదులు మనకు అంటే అన్నం తినే అలవాటు ఉన్న వాళ్ళైనా సరే, చపాతీ, రోటీ ఇట్లాంటివి తినేవాళ్ళ అలవాటు ఉన్న వాళ్ళైనా సరే, వాటిని స్కిప్ చేసి ఈ వెస్లిమ్ షేక్‌ననేది తాగాలి. ఎందుకంటే ఒక పెద్ద గ్లాస్ 300 ఎంఎల్ వాటర్ తోటి మనం తాగాలి కాబట్టి, అది తాగగానే మన శరీరానికి కావాల్సిన ఫుల్‌నెస్ అనేది అంటే మనం భోజనం చేసినంత ఫీల్ ఎంతైతే ఉంటదో అంత ఫీల్ మనకొచ్చేస్తది. అంతకంటే ఎక్కువ క్యాలరీస్ మన శరీరానికి అందుతాయి. కాబట్టి డిన్నర్ చేయకుండా ఈ డిన్నర్ ప్లేస్‌లో ఈ వెస్లిన్ షేక్‌ని తీసుకోవాలి. సో, వెస్లిన్ క్యాప్సూల్స్ ఎన్ని ఉంటాయి అంటే 90 క్యాప్సూల్స్ ఉంటాయి ఒక బాటిల్‌లో. సో, మన డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి రూ. 1100. పీవీస్ వచ్చేసి 36.67 పీవీస్ రావడం జరుగుతుంది. వెస్లిమ్ షేక్ వచ్చేసి ఇది 500 గ్రామ్స్ ఉంటది. అంటే హాఫ్ కేజీ. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి రూ. 1850 పడుతుంది. మనకు పీవీలొచ్చేసి 61.67 పీవీలొస్తాయి. వెస్లిమ్ టీ వచ్చేసి 150 గ్రాములుంటుంది. రూ. 680 పడుతుంది మనకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్. పీవీస్ వచ్చేసి 22.67 పీవీలొస్తాయి. సో, ఓవరాల్‌గా ఒక 3000 మనము కూడా అంటే అధిక బరువుతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే, ఎవరికి సజెస్ట్ చేసినా కూడా 121 పీవీల వరకు మనకు రావడం జరుగుతుంది. ఎవరికి ఇచ్చినా కూడా చాలా కాన్ఫిడెంట్ తోటి వీటిని ఇవ్వచ్చు. చాలా కాన్ఫిడెన్స్‌గా వీటిని ఇవ్వచ్చు మనము. వాళ్ళు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. బయట రకరకాల ప్రయత్నాలు హోమియోపతి అని, లేదంటే అలోపతి అని, ఇంకోటని ఏదేదో ప్రయత్నాలు చేసుంటారు. బట్ ఎన్ని ప్రయత్నాలు చేసినా గూడా నాకు ఆ వెయిట్ తగ్గడం అనేది జరగట్లేదు. సో, హెల్తీగా చేయొచ్చా అని ఉంటే గనక వాళ్ళందరికీ గూడా వీటిని చాలా అద్భుతంగా సజెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో ఉన్నయన్నీ కూడా మనకు మోస్ట్ న్యాచురల్ ప్రొడక్ట్స్. ఇప్పుడు మాట్లాడుకున్న ప్రొడక్ట్స్ అన్నీ గూడా మనకు ప్రకృతి నుంచి వచ్చిన ప్రొడక్ట్సే. దీంట్లో ఎటువంటి హార్ష్ కెమికల్స్ అనేటివి, డ్రగ్స్ అనే దీంట్లో ఏమీ ఉండవు కాబట్టి చాలా అద్భుతంగా మనం వీటిని సజెస్ట్ చేయొచ్చు. ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రావు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. సో, మరి వీటిని ఎవరెవరైనా యూజ్ చేయకూడదు
ఇంకోటి 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్ళు. వీటిని వాడకూడదు. సో, 18 సంవత్సరాల ఏజ్ లోపల వాళ్ళు వాడాల్సి వస్తే, ఒకసారి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని యూజ్ చేయాలి. 12 సంవత్సరాల లోపు పిల్లలకి మొత్తానికి కంప్లీట్‌గా అసలు వాడకూడదు వీటిని. సో, ఇతరత్ర అనారోగ్య సమస్యలేమైనా ఉన్నట్లయితే, ఏ అనారోగ్య సమస్య ఉన్నప్పటికైనా, ఒకసారి మీ సంబంధిత డాక్టర్‌ని సంప్రదించి మాత్రమే వీటిని యూజ్ చేయాలనేది కంపెనీ చెప్తోంది. ఓకేనా? సో, ఇది ఈరోజు వెస్లీమ్ రేంజ్ అండి. ఆహ్, థాంక్ యూ మేడం. సో, నా 5:47 అయితుంది టైం.